హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియోలో వచ్చేసరికి నేను మిక్సర్ గ్రైండర్ అనేది చిన్నది తీసుకున్నాను అనమాట. అది ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం మేము తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడూ వాడలేదు ఈ మోడల్ మేము. అండ్ అది కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో ఉంటే పాడైపోయింది. సో అందుకు దీన్ని మనం పర్చేస్ చేసాం. దీని ప్రైస్ వచ్చేసరికి మాకు 1799 పడింది. అంటే 1799 రూపాయలు పడ్డదనమాట దీని కాస్ట్ ఆఫర్లో. సో అందుకు ఇది పర్చేస్ చేసాం. దీని అన్బాక్సింగ్ అని చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోని. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఇక్కడ వరకు. ఈ రిమైనింగ్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాను నేను. దీంట్లో మనకి వాడి మాన్యువల్ ఇచ్చాడు. న్యూట్రీ మిక్సర్ గ్రైండర్ అనేది. ఇది 400 వాట్స్ అనమాట. మోటార్ అనేది 400 వాట్స్ మోటార్. ఇది మేము 2 జార్స్ ఉన్నది మాత్రమే బుక్ చేసుకున్నాం. సో ఇందులో మనకి హౌ టు యూజ్ రెసిపీస్ ఎలా చేసుకోవాలనేది, డ్రై జార్లో అండ్ స్మూతీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలనేది ఐటమ్స్ అవన్నీ ఇందులో మనకి మెన్షన్ చేశాడు. అండ్ ఇది మనకి వారంటీ కార్డ్ వచ్చేసరికి 12 months వారంటీ, అంటే 1 year మనకు వారంటీని కూడా వీడియో ఇచ్చాడు. సో ఇది మనకి చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే 1 year వరకు వాడే ఎవ్రీథింగ్ చూసుకుంటానని చెప్పాడనమాట. 12 months వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ. రిపేర్ డిఫెక్టివ్ అప్లయన్సెస్ ఆర్ రీప్లేస్ సేమ్ ఎట్ అవర్ ఆప్షన్, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అని మెన్షన్ చేశాడు. సో ఇది అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో మనకి వచ్చేసరికి ఫస్ట్ ఒక బాక్స్ ఉన్నది. అండ్ మనకి ఇందులో 3 cups అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఇంకో బాక్స్ ఇచ్చాడు. అండ్ అనదర్ ఇది వచ్చేసరికి మనకి మెషిన్. ఇవే మనకు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ మనకు వచ్చేసరికి మిక్సర్ మిషన్ అనమాట. ఇది మేము బ్లాక్ కలర్ తీసుకున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇది ప్లగ్గింగ్ వైర్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ కూడా ఉన్నది. సో ఇది బ్యూటిఫుల్గా ఉన్నది డిజైన్ కూడా. ఇది మనకు వచ్చేసరికి ఇది మోటారు. నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి ఇది మనకి జారు, అన్బ్రేకబుల్ జార్స్ అనమాట. ఇవి కిందన పడినా కూడా మనకి ఇరగవు. దీంట్లో బ్లేడ్ కూడా ఇచ్చాడు, సింగిల్ బ్లేడ్ ఉన్నది. ఈ చిన్నది వచ్చేసరికి మనకి డ్రై పౌడర్స్, ఏవైనా మసాలా పౌడర్స్ కానీ ధనియా పౌడర్స్ కానీ అలాంటి ఏ పౌడర్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి దీన్ని మనం ఇలా ప్లగ్గింగ్ చేయాలి. అంతే, జస్ట్ దీన్ని ఇలా హోల్డ్ చేయడమే. ఇలా అంటే ఫిట్ అయిపోతుంది. సో ఇది ఇలా వస్తుంది. ఫైనల్ వరకు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇంకో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి కొంచెం పెద్దగా ఉండే జార్ని ఇచ్చారు. ఇది కొంచెం పెద్ద జారు. దీనికి వచ్చేసరికి మనకి బ్లేడ్స్ అనేవి 4 ఇచ్చారు. 4 బ్లేడ్స్ ఉంటాయి. దీన్ని ఇలా జస్ట్ వేసుకుంటే అయిపోతుంది.
ఇది మేము బై చేసిన ప్రోడక్ట్ అనేది ఇది మేము కొనుక్కున్నది. అంతే. అండ్ ఈ చాపింగ్ బోర్డ్స్ కూడా, చాపింగ్ జార్స్ కూడా మనం రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి యూజ్ చేయొచ్చు. ఈ చిన్నది తీసుకొచ్చి మనం పెద్దదానికి కూడా, ఇది పెద్ద జార్ అనేది మనకి స్మూతీస్కి, జ్యూసెస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ చిన్న జార్ అనేది మనకి డ్రై పౌడర్స్కి, మసాలాస్కి, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఏ పౌడర్ అయినా మీరు చేసుకుంటే దానికి ఇది యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ఇలా తీసుకొచ్చి ఫిట్ చేసేయడమే. అంతే, ఇలా జస్ట్ హోల్డ్ చేస్తే ఫిట్ అయిపోతుంది. అండ్ మనకి వాడు ఇంకా 3 కప్స్ అనేవి, క్లోజింగ్ కప్స్ అనేవి ఇచ్చారు. ఒకటి జాలీతో ఉన్నది, ఇలా హోల్స్ ఉన్నాయి. ఇంకొకటి 2 నార్మల్గా ఉన్నాయి అన్నమాట. 2 నార్మల్ కప్స్, ఇలా 3 కప్స్ ఇచ్చారు. ఒకటి జాలీతో ఉన్నది, ఒకటి నార్మల్గా ఉన్న కప్స్. ఈ 2 నార్మల్గా ఉన్నాయి, ఇదేమో జాలీతో ఉన్నది. ఇవి మనం ఒకవేళ చేసిన తర్వాత ఈ చాపింగ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లోజింగ్ కప్స్తో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ అలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ మనం వేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది. ఇలా హోల్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ అదేమీ వద్దు అంటే ఎయిర్ టైటర్ కంటైనర్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ ఎయిర్ టైటర్ బౌల్లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది దీనికి కూడా ట్రై చేద్దాం. ఈ పెద్దానికి కూడా, ఈ బిగ్ జార్కి కూడా ఇవి ఫిట్ అయిపోతున్నాయి. ఇది కూడా ట్రై చేస్తున్నాం. దీనికి కూడా ఎయిర్ టైట్ జార్ కింద దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో వాడు ఇచ్చిన 3 క్యాప్స్ కూడా ఈ 2కి యూజ్ అవుతున్నాయి. అండ్ మేము కొనుక్కున్నది 2 అన్నమాట. ఈ 2 కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతిదీ వర్క్ అవుతుంది. ఫైనల్గా మేము తీసుకున్న ప్రోడక్ట్ అనేది ఇది వచ్చింది. దీంతో పాటు మనకి ఒక పెద్ద జార్ ఒకటి, చిన్న జార్ ఒకటి 2 ఇచ్చారు. వీటితో మనం దోశ పిండికి కూడా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. మేము చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఇంకా ట్రై చేయాలి, ఇంకా ఫస్ట్ ఇంకా చేయలేదు. సో వీటితో పాటు 3 కప్స్ ఇవే మాకు వచ్చిన ప్రోడక్ట్ అనమాట. 1799కి 1799కి మాకు 3 కప్పులు, ఈ 2 జార్లు మాత్రమే ఇచ్చారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము, అప్పటి వరకు బాయ్.